హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన టాపిక్ టాప్ 5 వేరియేషన్స్ ఫర్ ట్రైసెప్స్. ట్రైసెప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఏ వేరియేషన్స్తో చేస్తే చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయి, హైపోట్రోపీ అవుతాయి అనేది ఈరోజు మన టాపిక్. సో అందరికీ ఎప్పుడైనా సరే ఎలివేటెడ్ ఏరియాస్ లేదా యాంటీరియర్ ఏరియాస్ పైనే ఇంట్రెస్ట్ ఎక్కువ. అది చెస్ట్ అవ్వచ్చు, బైసెప్స్ అవ్వచ్చు, ఇంకా యాప్స్ అవ్వచ్చు. కానీ పోస్టీరియర్ ఏరియాస్ అంటే బ్యాక్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, ట్రైసెప్స్ కానీ, ఎందుకంటే అవి మనకి కానీ మనతో మాట్లాడే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ కనపడవన్న మన ఫీలింగ్. కానీ మీ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ప్రయారిటీ ఇస్తేనే అది ప్రపోర్షనేట్ బాడీ అవుతుంది. అప్పర్ బాడీ బాగుండి లోవర్ బాడీలో స్ట్రెంత్ లేదనుకోండి, మీరు ఏ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు, బార్బుల్ రోవింగ్ చేసేటప్పుడు కాళ్ళు షవర్ అవుతూ ఉంటాయి. అంటే మీరు హెల్దీ బాడీని బిల్డ్ చేయనట్టే లెక్క. సో ట్రైసెప్ అనేది లెగ్స్లో, క్వాడ్రిసెప్స్లో 3 మజిల్స్ ఎలా అయితే ఉంటాయో ట్రైసెప్స్లో కూడా 3 హెడ్స్ ఉంటాయి. దాన్నే లాటరల్ హెడ్, లాంగర్ హెడ్, మీడియల్ హెడ్ అని అంటాం. సో మీ ఆర్మ్ సైజ్ పెరగాలంటే ఎంత బైసెప్ చేసినా పెరగదు. బైసెప్ అండ్ ట్రైసెప్ రెండింటిని ఈక్వల్ ప్రయారిటీ ఇస్తేనే మీ ఆర్మ్ సైజ్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆర్మ్లో 50% బైసెప్ ఉంటే 50% ట్రైసెప్ ఉంటుంది. అందులోని ఈ ట్రైసెప్లో 3 హెడ్స్ ఉంటాయి. బైసెప్లో 2 హెడ్స్ ఉంటాయి, ట్రైసెప్లో 3 హెడ్స్ ఉంటాయి. ఈ 3 హెడ్స్ని, ప్రతి హెడ్ని ఎలా హిట్ చేయాలి, ఎలా దాని స్ట్రెంగ్త్ని, దాని వాల్యూమ్ని పెంచుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. దానిలో ఫస్ట్ వేరియేషన్ వచ్చి జేఎం ప్రెస్. జేఎం ప్రెస్ అంటే చూడడానికి క్లోజ్ గ్రిప్ బార్బుల్ ప్రెస్లానే ఉంటుంది. కానీ క్లోజ్ గ్రిప్ బార్బుల్ ప్లస్ ఎక్స్టెన్షన్ కలిసి ఉన్నదే జేఎం ప్రెస్. సో దీనివల్ల మజిల్ మాస్ బాగా ఇంక్రీజ్ అవుద్ది, మజిల్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, వ్రిస్ట్ మొబిలిటీ కూడా బాగా ఇంక్రీజ్ అవుద్ది. ఫస్ట్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫామ్ పైన, టెక్నిక్ పైన, ఆ మజిల్ ఇన్వాల్వ్మెంట్ పైన. అయిన తర్వాతే వెయిట్స్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ జేఎం ప్రెస్ అనేది ఒక కాంపౌండ్ మూమెంట్. సో ఈ కాంపౌండ్ మూమెంట్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా కాంపౌండ్ మూమెంట్ మనం చేయలేము, ఎందుకంటే వీఆర్ బిగినర్స్ కాబట్టి. సో జేఎం ప్రెస్ తర్వాత మనం చేసే వేరియేషన్ ఏంటి, బాడీ వెయిట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఈ బాడీ వెయిట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్తో మనకి ట్రైసెప్లో ఉన్న 3 టెండన్స్ ఎగ్జాక్ట్గా హిట్ అవుతాయి. సో దీనివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్స్లో, ట్రైసెప్లో 3 టెండన్స్లో లాక్టిక్ యాసిడ్ బ్రహ్మాండంగా ఫామ్ అవుతుంది. చాలా మంచి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ ఓవరాల్ బాడీ అంతా కూడా ట్రైసెప్తో పుష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీన్ని ఒక క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్ అని అంటాం. సో దీని తర్వాత వేరియేషన్ వచ్చి ఫ్రెంచ్ ప్రెస్. ఫ్రెంచ్ ప్రెస్ అంటే చూడడానికి స్కల్ క్రషర్స్ లాగానే ఉంటుంది, కానీ స్కల్ పైకి బార్బుల్ అనేది డ్రాప్ అవ్వకుండా సో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం. అది కూడా ఇంక్లైన్ బెంచ్ పైన. ఎల్బోస్ షుడ్ బి క్లోజ్. మీకు ఎంత కుదిరినంత వరకు అంత ఎల్బోస్ క్లోజ్గా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఆర్మ్స్ షుడ్ బి 90 degrees. కుదిరినంత వరకు మజిల్ని ఎగ్జాస్ట్ చేయండి. దట్ మీన్స్ మజిల్ కాంట్రాక్షన్, ఆ పీక్ కాంట్రాక్షన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓవర్గా ఎక్స్టెన్షన్ చేస్తే అది హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. హైపర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ద నెక్స్ట్ వేరియేషన్ వచ్చి డబుల్ ఆర్మ్ కేబుల్ పుష్ డౌన్. సో డబుల్ ఆర్మ్ కేబుల్ పుష్ డౌన్కి రెగ్యులర్ బార్బుల్ పుష్ డౌన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక బాడీ బిల్డర్ ట్రైసెప్ని ఎక్స్పోజ్ చేయాలంటే సో ఎలా అయితే బ్యాక్ స్క్వీజ్ చేసి ట్రైసెప్ని ఎలివేట్ చేస్తామో, సో అదే పోజ్లో ట్రైసెప్ని ప్రొనేటెడ్ గ్రిప్ అంటే ఓవర్ హ్యాండ్ గ్రిప్ తీసుకొని 2 క్లాంప్స్తో డైరెక్ట్గా ముందుకో లేకపోతే కిందకో చేయకుండా బ్యాక్ చేయడం. సో ఈ బ్యాక్ చేయడం వల్ల ఏమవుతుంది, 100% 3 టెండన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెఫినేషన్ బాగా క్రియేట్ అవుతుంది, సపరేషన్ బాగా క్రియేట్ అవుతుంది, మాస్ అండ్ స్ట్రెంగ్త్ బాగా బిల్డ్ అవుతుంది. సో ఫైనల్గా 5th వేరియేషన్ అంటే లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ మీ మజిల్ ఎగ్జాస్ట్ అయింది, మీ మజిల్ ఫ్యాటిక్ అయింది. సో లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్. సో ఈ ట్రైసెప్ డిప్స్ మీకు కుదిరినంత వరకు మీ ఓవరాల్ బాడీ అంతా కూడా ట్రైసెప్ మీదే పెట్టి బాగా పవర్ఫుల్గా ఎప్పుడైతే పైకి వచ్చేటప్పుడు మజిల్ కాంట్రాక్షన్ ఇచ్చామో, ఆ మజిల్ని హిట్ చేసామో 100% మజిల్ హైపోట్రోఫీ అవుతుంది. సో దీంతో పాటుగా మజిల్ మాస్ బాగా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. మన ట్రైనింగ్ ఫండమెంటల్స్లో ఒక బిగినర్కి ఈ 5 వేరియేషన్స్తో ట్రైసెప్ని బ్రహ్మాండంగా బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ వేరియేషన్స్ మనం యాడ్ చేసి, సో అది ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో గైస్,
ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్ కంట్రాక్షన్ పైనే ఉండాలి. మజిల్ కంట్రాక్షన్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్, సీ సూన్.